తో ప్రచారంపై దృష్టి సారించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును ఈసీ దగ్గర ఆమోదముద్ర వేయించుకున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగనున్నారు. దీంతో ఈ ఎన్నికలు రాబోయే రోజుల్లో కలర్ఫుల్గా మారనున్నాయి. అగ్రనేతల హడావిడి, నేతల ప్రచారాలు, ర్యాలీలతో ప్రచార హోరు మారుమోగనుంది. ఇక కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్తో సహా ఢిల్లీ పెద్దలు కూడా జూబ్లీహిల్స్ బస్తీల్లో వాలిపోనున్నారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కారు పార్టీలో మరింత జోరు పెంచేందుకు మాజీ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ కూడా సీన్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ చేత జూబ్లీహిల్స్లో ప్రచార సభలు నిర్వహించి కార్యకర్తల్లో జోష్ పెంచాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావులు ముమ్మరంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక కేసీఆర్ చేత కూడా 1-2 సభలు నిర్వహిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయంతో ఉన్నారు నేతలు. ఇక భారతీయ జనతా పార్టీ కూడా జూబ్లీహిల్స్లో గెలుపు కోసం వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల సీఎంలను కూడా ప్రచారంలోకి దించుతారన్న టాక్ వినిపిస్తోంది. ఇక హైదరాబాద్లో జూబ్లీహిల్స్ చిన్న నియోజకవర్గమైనా ఇక నుంచి బడాబడా నేతలంతా అక్కడే వాలిపోతారు. సీఎంలు, మాజీ సీఎంలు కూడా వచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇప్పటికే అందరి దృష్టి కేసీఆర్పై పడింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తారా? వస్తే ఎక్కడెక్కడ ప్రచార సభలు నిర్వహిస్తారు? సభల్లో ప్రసంగిస్తారా? రోడ్ షోలు నిర్వహిస్తారా? సీఎం రేవంత్ ఎన్ని సభల్లో పాల్గొంటారు? భారతీయ జనతా పార్టీ యూపీ సీఎం యోగిని ప్రచారానికి తీసుకొస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. సో మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాజకీయాల్లో హాట్గా డిస్కషన్ నడుస్తుంది. ఏం జరగబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతున్న అంశం. ఓ రకంగా చెప్పాలంటే నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక ప్రచార పర్వానికి తెరలేపాయి ప్రధాన పార్టీలు. రైట్, మొత్తంగా చూస్తున్నాం జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నామినేషన్ల ఘట్టమైతే ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. ముఖ్యంగా గులాబీ దళపతి కేసీఆర్ ప్రచారంలో పాల్గొనబోతున్నారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఇన్ని రోజులు ఫామ్ హౌస్కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి రాబోతున్నారా? అసలు ప్రధాన పార్టీలన్నీ ఏ విధంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి? నామినేషన్లకు సంబంధించి కూడా ఇంకా 81 నామినేషన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా ఉపసంహరించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? RRRకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా వారి నుంచి, రైతుల నుంచి నామినేషన్లు ఉపసంహరించే దిశగా అడుగులేస్తుందా? ఏంటి డీటెయిల్స్? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి 321కి పైగా నామినేషన్లు దాఖలు కావడంతో కూడా నిన్న ఈరోజు స్క్రూటినీ కొనసాగుతుంది. దాదాపుగా 10ల సంఖ్యలో స్క్రూటినీలో చాలామంది నామినేషన్లు రిజెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. నిన్నటి వరకు 31 మంది అభ్యర్థులు నిన్న సాయంత్రం వరకు చేసినటువంటి స్క్రూటినీలో మిగిలారు. ఈరోజు జరిగినటువంటి స్క్రూటినీ తర్వాత ఇంకెంతమంది అభ్యర్థులు బరిలో ఉంటారో తేలాల్సింది. రేపు నామినేషన్ల విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. రేపు నామినేషన్ల విత్డ్రా అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ని సాయంత్రం తర్వాత ప్రకటిస్తారు. ఎంతమంది బరిలో ఉండబోతున్నారు, ఎన్ని ఈవీఎంలు అవసరం ఉంటాయి, ఎన్ని పోలిట్ బాక్స్లు ఉపయోగించాలని సంబంధించి కూడా ఒక డిసిషన్ రేపైతే రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈరోజు తెలంగాణ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక కీలక సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో ఎలాంటి స్ట్రాటజీతో వెళ్లాలని సంబంధించి ఆయా డివిజన్ల బాధ్యులు చూస్తున్నటువంటి ఇన్ఛార్జీలతోటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సిట్టింగ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా పిలిపించారు కేసీఆర్. అక్కడ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాగంటి సునీతను గెలిపించుకోవడం కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రచారం చేయాలని సంబంధించిన విషయంలో కేసీఆర్ వారికి ఒక దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసింది కాబట్టి ఇక డోర్ టు డోర్ ప్రచారం పైన ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే 1-2 రౌండ్లు తమ ప్రచారాన్ని పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా 1,30,000 మంది ఉన్నటువంటి మైనార్టీ ఓట్లపైన ప్రధానంగా ఫోకస్ చేసి చేరికల్ని ఒకవైపు ప్రోత్సహిస్తుంది. ఒకవైపు వివిధ డివిజన్లలో ఉన్నటువంటి వారి జనాభా ఆధారంగా, అక్కడ సామాజిక సమతుల్యం ఆధారంగా వారిని తమ వైపు ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా
బీఆర్ఎస్ పార్టీ తమ ఎలక్షన్ స్ట్రాటజీని మార్చుకున్నది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఇప్పటికే మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా గడ్డం వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అక్కడ బాధ్యత చూస్తున్నారు. నిన్నటి నుంచి కూడా సీతక్క అక్కడ ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ను వెంట పెట్టుకొని డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి సీట్ను తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో పార్టీ నేతలకు ఇప్పటికే చాలా చోట్ల డివిజన్ల వారికి ఇన్ఛార్జ్ను, మాజీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను డివిజన్ల వారికి బాధ్యతలు అప్పగించి వారి ద్వారా ప్రచారం కొనసాగిస్తారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వేస్తున్న సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్లోనే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కాబట్టి ఆయనే మొత్తం ప్రచార బాధ్యతలు భుజాల మీద వేసుకుని లంకల దీపక్ రెడ్డి విజయం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నామినేషన్ సంబంధించిన కార్యక్రమంలో కూడా పార్టీ నేతలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ రావుతో పాటు మిగతా నేతలంతా కూడా ప్రచారంలోకి ఇప్పటికే దిగారు. వాళ్ళందరూ కూడా వారి వారి తరఫున ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి విజయం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో 25,000 ఓట్లు సాధించినటువంటి లంకల దీపక్ రెడ్డి ఈసారి ఎన్ని ఓట్లు సాధిస్తారని కూడా చూడాల్సి ఉంది. ప్రధాన పోరైతే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ నువ్వా నేనంటే సాగుతుంది. ఇంకా బీజేపీ ప్రచారం పుంజుకుంటే ట్రాంగిల్ ఫైట్ ఏమైనా మారుతుందా, లేకపోతే ఈక్వేషన్స్ ఏమైనా చేంజ్ అయితే చూడాల్సి ఉంది. మొత్తానికైతే మూడు పార్టీలు ఎవరికి వారు తీసిపోకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ ఒకవైపు 7 డివిజన్లు, ఒకవైపు ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగరు, రహమత్ నగర్, యూసఫ్ కూడా, షేక్పేట, మరోవైపు సోమాజి కూడా డివిజన్లో ఉన్నట్టు సగం భాగం అంతా కూడా ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ 7 డివిజన్ల వరకు లెక్కలేసుకొని ఆయా డివిజన్లకు ఇప్పటికే ఇన్ఛార్జ్ అప్పచెప్పడం జరిగింది. వివిధ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటికే రంగంలో దిగారు. ఒకవైపు ఇటు మునుగోడు స్ట్రాటజీని కావచ్చు, ఇటు మిగతా ఏ విధంగా అక్కడ గెలుపొందడం కోసం నేతలంతా కూడా పనిచేశారో అదే స్ట్రాటజీని 10 బూతులకు ఒక ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ని, నాయకుడిని అక్కడ బాధ్యతలు అప్పగించి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రతిరోజు వారిని కలవడం కావచ్చు, ప్రతి 10 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ లాగా పెట్టుకొని వారిని పోలింగ్ బూత్ తీసుకొచ్చి పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్ను తమ ఖాతాలో వేసుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొదటి నుంచి కూడా కొంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు తీసుకెళ్తూనే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, మిగతా అన్ని పనులను కూడా ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికే పనులు చేపట్టి అధికారంలో ఉన్న పార్టీగా మేము అభ్యర్థిని గెలిపిస్తే, ఒకవైపు స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ని గెలిపిస్తే మీకు మరిన్ని పనులు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా తమకు ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి ఇప్పటికీ 3వ సారి పోటీ చేస్తున్నారు. 3 సార్లు పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 3 సార్లు ఇప్పటికీ పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ కూడా 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు, 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు కూడా ఇద్దరు కూడా 3 సార్లు పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటే తమ స్థానం తన భర్తను కోల్పోయినటువంటి మాగంటి సునీత ఆయన స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఆమెకు అవకాశం ఇచ్చింది. అక్కడ సెంటిమెంట్ తోటి 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణి ఆమె ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన సెంటిమెంట్, ఆయనను లెగసీని మేము కంటిన్యూ చేస్తాము, అక్కడ ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చూసి మాకు ఓటు వేయాలని చెప్పేసి ఆమె కూడా అభ్యర్థిస్తున్నారు. మొత్తానికి పార్టీలు ఎవరికి వారు తీసిపోకుండా హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ రోజు స్క్రూటినీ పూర్తయిన తర్వాత ఇంకా ఎన్ని నామినేషన్లు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉండాల్సి ఉందో తెలుస్తుంది. రేపు ఎవరెవరు నామినేషన్ విత్డ్రా చేసుకుంటారో కూడా తెలుస్తుంది. ఇప్పటికే నిరుద్యోగులు, RRR బాధితులు, అదేవిధంగా ఇటు గ్రూప్ 1 సంబంధించినటువంటి బాధితులు, ఫార్మా బాధితులు, వివిధ రంగాలకు సంబంధించిన వారందరూ కూడా నామినేషన్లు వేశారు. వారి కాజుని ఒకవైపు మీడియాకు, ఒకవైపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసమే పెద్ద సంఖ్యలో వీరు నామినేషన్ వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇందులో ఎంతమంది నామినేషన్లు ఒకవైపు వారి రిజెక్ట్ అవుతాయి, ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉన్నది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఒకసారి మనం క్లియర్గా పిక్చర్ చూద్దాం. 2023లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఓటు వచ్చింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలైన ఓట్ల సంఖ్యను చూస్తే 1,83,312 ఓట్లు పోలైతే ఏ అధికారాన్ని అంటే అక్కడ జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ 80,549 ఓట్లు కైవసం చేసుకుంది. ఇక పర్సంటేజ్గా చూస్తే 43.9% ఓట్లను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇక అక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్న పార్టీ వచ్చేసరికి కాంగ్రెస్ 64,212 ఓట్లను 2023 ఎన్నికల్లో కైవసం చేసుకుంటే 35% ఓట్ షేర్ను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలైన ఓట్లలోంచి తీసుకున్న పరిస్థితి. ఇక బీజేపీ 25,866 ఓట్లు పోలైతే 14.1%. అదేవిధంగా ఎంఐఎంకు 7,848 ఓట్లు పోలయ్యాయి, 42%, 4.2% ఓట్ షేర్తో
ఎంఐఎం ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏ విధంగా సమీకరణాలు మారబోతున్నాయి? అధికార పార్టీకి ఏమైనా ప్లస్ అవుతుందా? అధికార పార్టీ గతంలో చూసుకుంటే 35% ఓట్ షేర్తో ఉంటే అక్కడ గెలిచిన పార్టీ 43.9%తో ఉంది. సో ఖచ్చితంగా ఈ వేరియేషన్ అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? 43.9% ఉన్నది మాగంటి సునీతకి ఇంకా పెరుగుతుందా అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏ విధంగా ఏం జరగబోతుంది అనేది ప్రచార హోరుతో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ గారు మనకు సిద్ధంగా ఉన్నారు. శివకుమార్ గారు, మొత్తంగా చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. నామినేషన్ల పర్వం ముగిసిపోయింది, ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి. ఇంకా ఎవరెవరు ప్రచారంలోకి రాబోతున్నారు? రేవంత్ రెడ్డితో ఏమైనా సభలు నిర్వహించే అవకాశం ఉంటుందా? ఎలా చూస్తున్నారు అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని? న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే బైపోల్ బరిలో ఉన్న నవీన్ యాదవ్ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఈ రోజు ప్రస్తుతానికి కాంగ్రెస్ మన బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే కూడా అబ్బాయి మొత్తం లోకల్లా ఆల్రెడీ గతంలో ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసి ఒక 42,000 ఓట్లు సంపాదించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో ఎంఐఎం బీఫామ్ ఇవ్వకపోతే కూడా ఇండిపెండెంట్ గా నిలబడితే కూడా ఒక 18,000 ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అండతోని ఈరోజు నవీన్ యాదవ్ కి ఇంకా కూడా మైలేజ్ గానీ లేకపోతే ఒక బలం అనేది వచ్చేసింది. గతంలో 2 సంవత్సరాల కింద అంటే 20 నెలల కింద రేవంత్ రెడ్డి గారు అప్రోచ్ కావడంతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పట్లో ఉన్న ఆ బైపోల్లో అజరుద్దీన్ కి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బరిలో ఆయననే క్యాండిడేట్ కాబట్టి వాళ్ళు గతంలో ఒక సెల్ఫ్ ఆర్గనైజేషన్ పెట్టుకుని దాంతో పాటు ప్రజలకు ఏదో రకంగా వాళ్ళతో ఆయన సేవ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ నవీన్ యాదవ్ ఇప్పుడు ప్రస్తుతానికి యువకుడు, మేధావి, 2 సార్లు ఎలక్షన్ పోరాడిండు కాబట్టి జూబ్లీస్ లో గల్లీ గల్లీ కూడా నవీన్ యాదవ్ కు తెలుసు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ ఏదైతే వయసులో చిన్నోడు ఉండొచ్చు, అటు సునీత గారి కంటే ఇటు బీజేపీ క్యాండిడేట్ రెడ్డి గారి కంటే, కానీ పనితనంలో గానీ లేకపోతే అనుభవంలో గానీ గ్రౌండ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కార్యకర్త శివకుమార్ గారు ఎలా ఉండాలా, వాళ్ళకి ఏ ఆపద వస్తే ఎట్లా ఆదుకోవాలనే రకంగా బాగా స్ట్రాంగ్ గా పనిచేయడం జరుగుతుంది. మంచి అనుభవం తెచ్చుకున్నాడు పిల్లోడు. మీకు ఓకే చూస్తున్నాం మొత్తంగా అక్కడ నవీన్ యాదవ్ బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి ఉప ఎన్నికను ఒక రెఫరెండంగా భావిస్తున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖాతా తెరవటం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో అంటే గత ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేల శాతం చాలా తక్కువ, సీట్లు రాని పరిస్థితి. ఇక జీహెచ్ఎంసీతో కంటోన్మెంట్తో ఖాతా తెరిచారు. జీహెచ్ఎంసీతో మరొక అకౌంట్ వేసుకోవడం ద్వారా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్కి కానీ స్థానిక సంస్థల ఎలక్షన్కి కానీ బలంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా చూస్తున్నారు? మొత్తంగా నవీన్ యాదవ్ కనపడట్లేదు, అక్కడ కాంగ్రెస్ సర్కార్ కనిపిస్తోంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో. ఏం చెప్తారు? ఖచ్చితంగా గతంలో కూడా కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ఎలక్షన్స్ ఏదైతే రెఫరెండం అంటుండో రెఫరెండం ఏం కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకొక 3 సంవత్సరాల 2 నెలలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఏవైతే ఇచ్చిన హామీలు కొన్ని పూర్తి చేసిండ్రు, మిగిలిపోయిన హామీలు మటుకు ఈ తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఈ హామీలు లేట్ కావడానికి కారణం టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఖజానా ఖాళీ చేసిపోవడమే ముఖ్య కారణం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో వాళ్ళు చేయలేని పని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ 20 నెలల్లో చేయడం జరిగింది. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే నవీన్ యాదవ్ జాయిన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి బడ్జెట్ క్లారిఫికేషన్ చేసుకొని కొన్ని ఏరియాల ప్రాంతాలలో ఆ ఇబ్బందులని దూరం చేయడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో లంకెల దీపక్ రెడ్డిని దింపారు. కిషన్ రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తంగా కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అటు బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్కు ముగ్గురికి మధ్య ట్రయాంగిల్ ఫైట్లా భావిస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను?
అందరికీ నమస్కారం వంశీ గారు. అట్లాగే ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు జూబ్లీహిల్స్ గడ్డ బీజేపీ అడ్డగా మారబోతా ఉంది. బీజేపీ అడ్డగా మారబోతా ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే 2000 అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో చూసినప్పుడు 25,866 ఓట్లు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే మీరు చూస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో భారతీయ జనతా పార్టీకి ఒకసారి గమనించవచ్చు. ఆ విధంగా అంటే దగ్గర 65,000 అంటే నాడే జోక్ యాక్చువల్ గా ఆల్మోస్ట్ మా విన్నింగ్ సీట్ అది. సో అందుకనే ఇప్పుడు కూడా 65,000 ఓట్లు కాకుండా ఇంకా పెద్ద ఎత్తున రావాలనే ఆలోచనతోటి మా ప్రచార కార్యక్రమాలు పెట్టాం. ఇంటింటికి తిరుగుతా ఉన్నాం, పాదయాత్ర చేస్తా ఉన్నాం. చూస్తే వంశీ గారు అక్కడ జూబ్లీహిల్స్ లా 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. అక్కడ పాదయాత్ర చేస్తూ ఉంటే బజార్లలో ఎక్కడ పడితే అక్కడ వెంకటరెడ్డి గారు మనం ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. జూబ్లీ హిల్స్ అంటే అందరికీ సంపన్నులు ఉండే ప్లేసే కనిపిస్తోంది, కానీ కిందకొస్తే యూసఫ్ గూడ కావచ్చు, వెంకటగిరి కావచ్చు, అటు వెళ్తే బోరబండ అవ్వచ్చు, రహమత్ నగర్ అవ్వచ్చు, చాలా స్లమ్స్ ఉన్నాయి. మరి ఈ స్లమ్స్ అన్ని కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి, చినుకు పడితే చిత్తడైపోతున్న పరిస్థితి, యూసఫ్ గూడ అయితే పడవలేసుకొని తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ అక్కడ ఇంకా మౌలిక వసతులు అంటే రోడ్లకు సంబంధించి కానీ డ్రైనేజీకి సంబంధించి కానీ ఇప్పటికీ కూడా, అంటే తెలంగాణ వచ్చి ఒక దశాబ్దం గడిచిపోయి ఇంకో దశాబ్దంలోకి వచ్చినా ఇప్పటికీ ఆ సమస్యలు అలానే ఉన్న పరిస్థితి. మరి ఏమైనా వాటిపై దృష్టి సారిస్తున్నారా? డెఫినెట్ గా. అందుకే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ గడ్డని బీజేపీ అడ్డగా మారాలి, ఎమ్మెల్యే గెలవాలి. తర్వాత మీ అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులు స్వయాన ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే మన రీసెంట్ కూడా దగ్గర అంటే గత 2 సంవత్సరాల కాలంలో 90 కమ్యూనిటీ హాల్స్ కూడా ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి కట్టించడం జరిగింది. డ్రైనేజ్ కానీ, రేపు రోడ్లు నిర్మాణం కానీ అవన్నీ కూడా మన శంకుస్థాపన కూడా అంటే రాష్ట్ర మంత్రులతో పాటు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. రెండవది ఏంటంటే జూబ్లీహిల్స్ లో గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంటారు, దగ్గర ఉండి చూసుకుంటారు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో చూసినాం, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. ఎక్కడ చూసినా కూడా ఏ బజార్ లో చూసినా కూడా డ్రైనేజ్ పొంగుతా ఉంది, మంచినీళ్ళు లేవు, అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవు, పెన్షన్లు ఇవ్వలేదు. ఆ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. తర్వాత పెన్షన్ ఇప్పుడు రిటైర్ అయ్యే పెన్షనర్స్ కూడా పెన్షన్ లేకుండా పోయింది. అంటే ఇక్కడ గెలిచినా ఒకటే, గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పొత్తుతోటి పోటీ చేస్తా ఉంది. నేను ఒకటి ప్రధానంగా 2 పార్టీల మధ్యలో పోటీ ఉంది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం, రెండవది బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు మెయిన్. జూబ్లీహిల్స్ ప్రజలు ఆ గట్టు మీద ఉంటారా, ఈ గట్టు మీద ఉంటారా? సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ కి అసలు స్కోపే లేదంటారా? డెఫినెట్ గా స్కోపే లేదు. ఎందుకంటే చూసారు ఆల్రెడీ 3 టైమ్స్ అదే మాగంటి గోపీనాథ్ గారు 3 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏం డెవలప్ చేసారు? ఎందుకు డ్రైనేజ్ పొంగుతా ఉన్నాయి, ఎందుకు నీళ్లు లేకుండా పోతా ఉన్నాయి, ఎందుకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఎందుకు స్లమ్ములు బాగుపడట్లేదు, ఎందుకు కమ్యూనిటీ హాల్స్ కట్టించలేకపోయారు? మనకు బీఆర్ఎస్ నుంచి రవిశంకర్ గారు ఉన్నారు ఫోన్ ఇన్ లో. మళ్ళీ మీకు టైం ఇస్తాను వెంకటరెడ్డి గారు. రవిశంకర్ గారు నమస్కారం అండి. రవిశంకర్ గారు నమస్కారం. నమస్తే అండి, వినబడుతుందా? మొత్తంగా చూస్తున్నాం, వెంకటరెడ్డి గారు చెప్తూ ఉన్నారు అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్కోపే లేదు, మొత్తంగా ఇది మా ఇద్దరి మధ్య ఫైటే, కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి మధ్య ఫైట్ తప్పిస్తే బీఆర్ఎస్ కు అసలు అక్కడ స్కోపు లేదు, సీను లేదు, ప్రజలు విసిగిపోయి ఉన్నారు, వేసారిపోయి ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టబోతున్నారంటూ చెప్తున్న పరిస్థితి. ఏమంటారు? వాస్తవం అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనది జనానికి మొత్తం తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ ను ఓడగొట్టడానికే వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒకటైతారు. ప్రతి ఎన్నికలలో మనం చూస్తున్నాం. అక్కడ అసలు బీజేపీకి డిపాజిట్ వచ్చే పరిస్థితే లేదు. కాంగ్రెస్ కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్లలో వాళ్ళు చెప్పినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు అన్ని కూడా ఒక్కటి కూడా చేయలేకపోయినారు. ప్రజలు రేవంత్ రెడ్డి గారిని మోసం చేశారు, మేము మోసపోయినామని హైడ్రాతో మరి ఇండ్లన్నీ కూడా మా పేదల ఇండ్లు కూర్చోసి పెద్దల ఇండ్లు కాపాడినరు. సో ఈ ఎన్నికలలో
కాంగ్రెస్ కు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మొత్తంగా ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటికి రాబోతున్నారా? సభలు సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్టుగా టాక్ అయితే చక్కెర్లు కొడుతోంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు కూడా ఇచ్చారు. మొత్తంగా గులాబీ దళపతి రాకతో శ్రేణుల్లో ఉత్సాహం రాబోతుందా ఏంటి? మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బయటకు వస్తున్నారా? పెద్ద సారు వచ్చినా రాకపోయినా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికే ఈ ఎన్నిక ద్వారా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలలో ఇది ఒక పెద్ద విజయంగా ఇయ్యాలని అక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా రైట్. ఒక చిన్న సబ్మిషన్ వెంకటరెడ్డి గారి నుంచి ఒక చిన్న సబ్మిషన్. వెంకటరెడ్డి గారు ఎందుకు గెలిపించాలో చెప్పమని చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలో చెప్పమని చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలో చెప్పమని చెప్పండి. 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు గోపీనాథ్ గారు. 3 సార్లు ఎమ్మెల్యే ఉంటే బజార్లల్లా ఎందుకు డ్రైనేజ్ పొంగుతా ఉందో చెప్పమని చెప్పండి, ఎందుకు కమ్యూనిటీ హాల్స్ కట్టి చెప్పమని చెప్పండి, ఎందుకు రవిశంకర్ గారు ప్లీజ్ కంటిన్యూ చెప్పమని చెప్పండి, ఎందుకు ఓటేయాలి స్లమ్ వాళ్ళు, రవిశంకర్ గారు జూబ్లీ సెంటర్ లో పెద్ద ఎత్తున ఒక పాష్ కాలేజ్ ప్లీజ్ కంటిన్యూ. కానీ స్లమ్ లో ఉన్న మొత్తం కూడా రైట్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ మీ సబ్మిషన్ అయిపోయింది, మనం ఆన్సర్ తీసుకుందాం. యా వారు ఏం మాట్లాడారో నాకు సరిగా వినబడలేదు. రైట్. మొత్తంగా మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పటికీ స్లమ్ములు పొంగుతూనే ఉన్నాయి. మురికి వాడల్ని ఏ మాత్రం కూడా బాగు చేయని పరిస్థితి. వాన్ వచ్చిందంటే మొత్తం జూబ్లీహిల్స్ స్లమ్ముల్లో ఉన్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏం చూసి 3 సార్లు మీకు పట్టం కడితే మీరు ఏం అభివృద్ధి చేశారు? మళ్ళా మీకు ఎందుకు ఓటేయాలని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ లో మంచినీరు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇచ్చినాం. 1000 మందికి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు 1000 మందికి పేదలకు పట్టాలు ఇచ్చినాము. ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఇవాళ అంత గొప్పగా అభివృద్ధి జరిగింది అంటే అనేక రంగాలలో కేవలం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి కృషి ఫలితమే. అక్కడ దేశంలో ఎక్కలేనటువంటి విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుకొని బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా పెట్టుకొని, ఇవి పక్కన పెట్టండి, విగ్రహాలు ఏ పార్టీ అయినా కావచ్చు. ఒకసారి రవిశంకర్ గారు ముస్లింలకు కూడా మంచి మసీద్ అట్లాంటివన్నిటి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా చేయడం జరిగింది. రవిశంకర్ గారు ఇవాళ చెప్పండి. విగ్రహాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రజలు ఈ రోజు ఆలోచిస్తున్నది ఏంటి అంటే, వర్షం వచ్చిందంటే ప్రాణాలు బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతున్న పరిస్థితి. యూసఫ్గూడలో అయితే పడవలే తిరుగుతాయి, అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితుల్ని ఏమీ మార్చలేకపోయింది బీఆర్ఎస్ అని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది, కాంగ్రెస్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా నడుస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితులు జరగలేదు. ఈ 2 ఏళ్లలో ఇవాళ మీరు చెప్తున్నటువంటి కార్లు పడవలాగా ప్రయాణం చేసే పరిస్థితి వచ్చేసింది. అంతకు ముందు మరి ఒకసారి మనం కాంగ్రెస్ నుంచి ఒక చిన్న సబ్మిషన్ ఉంది. రవిశంకర్ గారు మాట్లాడదాం. యా ప్లీజ్ కంటిన్యూ సార్. రవిశంకర్ గారు, మొత్తానికి మీ కార్ షెడ్ లో పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకుంటూ మీరు మర్చిపోండి, మీరు ఇంకేం మాట్లాడొద్దు. ఎందుకంటే గతంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఉంది తప్ప మొన్న 3 టర్మ్లు ఏదైతే గెలిచిన మాగంటి గోపీనాథ్ చేసింది శూన్యము. రెండోది, మాగంటి గోపీనాథ్ కేటీఆర్ అనుచరుడు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో ల్యాండ్లు కుల్లగొట్టిండ్రు, బినామీలకు అప్పజెప్పిండ్రు. వాళ్ళిద్దరి మధ్య లోపాయపకారం ఉంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ల్యాండ్లనంతా కుల్లగొట్టిండ్రు. డెవలప్మెంట్ ఏం లేదు. గతంలో కేసీఆర్ ఏం చెప్తుండే, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, నాకు అధికారం ఉంటే ఇప్పుడు బోట్లు వేసుకొని పోవాల్సి వస్తుంది, నాకు అధికారం ఇస్తే మొత్తం అన్ని బాగు చేస్తా అని చెప్పి గతంలో కేసీఆర్ గారు చెప్తుండే. 10 శివకుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఏం చెప్తారు? కారు షెడ్కి వెళ్ళిపోయింది, ఇంకా అవసరమే లేదు, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావాల్సిన అవసరమే లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. అవునండి, ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము అందరం ఉన్నాం కదా 100%. అక్కడ మరి మాగంటి సునీత గారిని గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కు ఎట్లా వేస్తారండి ఓట్లు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిరని ఓటేస్తారా? 4000 పెన్షన్ ఇచ్చిరని ఓటేస్తారా? అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఎలాంటి హామీలు నెరవేర్చలేదు కనుక కాంగ్రెస్ ను తుక్కుగా ఈసారి ఓడగొట్టేటువంటి పరిస్థితులను మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మా పేద బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలైనా అభివృద్ధి అయినా జరుగుతుందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఇదే కేసీఆర్ గారు ప్రభుత్వం వెంకటరెడ్డి గారి నుంచి ఒక చిన్న సబ్మిషన్. రవిశంకర్ గారు, వెంకటరెడ్డి గారి నుంచి ఒక చిన్న సబ్మిషన్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. వంశీ గారు, బీఆర్ఎస్ చేసింది శూన్యము. కేసీఆర్ గారు ఏ ఎన్నికలు వచ్చినా కూడా బై ఎలక్షన్లలో హామీలు గుప్పించి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిరే తప్పితే ఎక్కడ కూడా చేయలేదు.
జూబ్లీస్ ని ఈవెన్ సింగపూర్, డల్లాస్, హైదరాబాద్ చేస్తా అన్నారు. ఎక్కడ చేసిర్రా? వీళ్ళ హయాంలోనే పడవలేసుకొని తిరిగిర్రు. ఈ వీళ్ళ హయాంలోనే మొత్తం నీళ్ళని వరదలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపించాలని ఏమైనా జూబ్లీస్ ప్రజలు అనుకుంటున్నారో? రెండోది, కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి అనేక కారణాలు ఉన్నాయి, ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. Please ఒకటి, conclude, sir. వీళ్ళు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిరు. మొత్తం ఏ కూడా 6 గ్యారంటీల హామీలు ఎక్కడ కూడా అమలు కాలే. రెండోది, నిన్న వేసిన ఎవరైతే నామినేషన్ వేసిరో రైతులు, RRR రైతులు కానీ, లేకపోతే ఫార్మసిటీ రైతులు కానీ, తర్వాత యూత్ ఏది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, పెన్షనర్స్ కానీ 130 నామినేషన్లు ఫైల్ చేసిరంటే వీళ్ళ తరఫున. మిగతా చాలా మంది నామినేషన్ దాఖలు చేశారు. కానీ వీళ్ళు చూస్తుంటే వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలంగాణ ప్రజల్లో, రైట్ ప్రజల మీద, ప్రజల్లో రైట్ డెఫినెట్ గా అదే చూపిస్తుంది. ప్లీజ్ కంక్లూడ్, కాంగ్రెస్ ఓడిపోవడానికి ఇవే కారణాలు ఉంటాయి. డెఫినెట్ గా ఓడించే కారణాలు, డెఫినెట్ గా ఓడిపోయే కారణాలు ఇవన్నీ. రైట్. మొత్తంగా చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో మొదటి ఘట్టం నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది. ఇక ప్రచారాన్ని అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా హోరెత్తిస్తున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా జెండా పాతాలని ప్రధాన పార్టీలన్నీ కూడా విశేషంగా ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, అగ్రనాయకత్వం